ప్రారంభంలో దేవుడు తప్ప ఏ ఉనికి లేనప్పుడు ఆయన ప్రపంచాన్ని కలుగజేయాలనుకున్నాడు. బైబిల్లోని మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండంలో ఎన్నో అద్భుతాలున్నాయని మనకు తెలియజేస్తుంది. దేవుడు మొదటి దినమున వెలుగును కలుగునుగాక అని పలికెను. అప్పుడు వెలుగు కలిగి రెండవ దినమున దేవుడు ఆకాశమును కలుగజేసెను. ఆకాశము క్రింది జలములను మీది జలములను వేరుపరచి ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టి ఆకాశము క్రింది జలములను ఒక్కచోటనే చేర్చినప్పుడు ఆరిన నేల కనబడెను. జలరాశులకి సముద్రములని పేరు పెట్టెను. ఆ తర్వాత దేవుడు మొక్కలతో చెట్లతో పువ్వులతో భూమిని నింపెను. ప్రతి ఒక్కటి ఎంతో అందముగాను కనబడెను. నాలుగవ దినమున దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు. ఐదవ దినమున దేవుడు సముద్రముల చేపలను ఆకాశంలో ఎగిరే పక్షులను కలుగజేసెను. దేవుడు వాటిని సముద్రములను ఆకాశములను ఏలుమని అలాగే వాటిని చూసినప్పుడు చాలా సంతోషించెను. దేవుడు ఆరవ దినమున భూమి మీద అనేక రకాల జంతువులను కలుగజేసెను. ఆకారంలో పెద్ద జంతువులను చిన్న జంతువులను అలాగే క్రూర జంతువులను సాధు జంతువులను కలుగజేసెను. అలాగే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టిని చేశాడు. తన స్వరూపంలో పురుషుడిని స్త్రీని కలుగజేసెను. అలాగే ఈ భూమి మీద పిల్లలను కని నింపుమని వారికి ఆజ్ఞాపించెను. 6 దినాలు దేవుడు సృష్టిని చేసి 7వ దినమున దేవుడు విశ్రమించాడు.